హరే కృష్ణ. సింపుల్ ప్రశ్న మీకే. లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా సిస్టమ్ మీద వర్క్ చేసేవాళ్ళు, ఓకేనా? ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఓల్డ్ అప్డేటెడ్ అనుకోండి, దాంట్లో అప్డేటే రాలేదు, పాత వర్షనే మీరు వాడుతున్నారు. దాని మీద మీరు కంఫర్ట్గా ఉంటారా? ఆ సాఫ్ట్వేర్కి 10, 20, 50 అప్డేట్లు వచ్చినా మీరు అప్డేట్ చేయకుండా అదే వాడుతున్నారు. అది కంఫర్టబుల్గా ఉంటుందా? స్పీడ్గా వర్క్ చేస్తుందా? అప్డేట్ చేసిన దానికన్నా ఈ ఓల్డర్ వర్షన్ వర్క్ చేస్తుందా అంటే కోర్స్ చేయదు. ఎందుకు? కొత్తగా అప్డేట్స్ వచ్చిన వాటిలో అనేక ఫీచర్లు ఉన్నాయి, టాస్క్ ఈజీగా చేయవచ్చు, మల్టిపుల్గా కూడా వర్క్ చేయవచ్చు మనం మాట్లాడుకోవాలంటే, అవునా కాదు? అలాగే ఎవరితో పడితే వాడితే మీరు ఫ్రెండ్స్ ఎలా అవుతారు? ఎవరు తనని తాను రోజు మార్చుకోలేకపోతున్నాడో లేదా మార్చుకోవాలనుకోవడం లేదో వాడితో మీరు ఫ్రెండ్ ఎలా అవుతున్నారు? వాడిని ఎందుకు విడిచిపెట్టి అప్గ్రేడ్ అయిన వాడితో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయట్లేదు? ఎవరైతే కనీసం 5 నిమిషాలన్న రోజుకి భగవంతుని గురించి వినని వాడు, భగవంతు గురించి తెలుసుకొని వాడు, కీర్తించని వాడు, జపం చేయని వాడు ఓల్డర్ వర్షన్తో సమానం. వాడు అక్కడే బావిలో కప్పలాగున్నాడు, అప్గ్రేడ్ అవ్వడంలా. వాడి బుద్ధి అక్కడే ఉంటుంది. వ్యభిచారము, మద్యము ఇంతతో సరిపోతుంది, నిద్రాహారాలతో పాటు. కానీ ఎవడైతే నిజంగా అభివృద్ధి చెందాలనుకుంటాడో, ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలనుకుంటాడో, వాడు తనని తాను రోజు అప్గ్రేడ్ చేస్తూ ఉంటాడు. అప్గ్రేడ్ ఎలా అవుతుంది? గురువుల ఆచార్యుల యొక్క రోజు వాణి వినడం వల్ల మనకు అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనేది మీరే జాగ్రత్తగా చూస్ చేసుకోండి. హరే కృష్ణ.